ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం కులగణన గొప్పగా చేశామంటోంది. దేశంలో మా అంత గొప్ప నాయకులు ఎవరూ లేరన్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెడుతూ బీసీ ప్రజలను మోసం చేసిందని మీడియా ముందు ధన్పాల్ మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామాగా ఎమ్మెల్యే అభివర్ణించారు. బీజేపీ బీసీ కులగణనకు వ్యతిరేకం కాదు, బీసీ కులగణన పేరుతో మైనార్టీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేసినట్లు అనుమానించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియాకు బదులిచ్చారు. 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తేవి ఒక్కదానికైనా కనీసం భూమి పూజను శంకుస్థాపన చేస్తామని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ అంటివి. ఇక మా గౌడన్నలకు 5 ఎకరాల భూమి ఈత వనాల కోసం ఇస్తామంటివి. ఎంతమంది గౌడన్నలకు నువ్వు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ధి పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము నీ ఆటలు సాగవు. త్వరలోనే మా బీసీ బిడ్డలు నీకు తగిన శాస్తి చెప్తారు. ఇంకా నువ్వు ఇప్పటికైనా కానీ నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. ఆ రిజర్వేషన్ సరి చేసుకోకుంటే నీ ప్రభుత్వాన్ని కూలదోస ప్రయత్నం కూడా చేస్తారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలకు ఇప్పటిదాకా 14 నెలలు అయితే ఒక ఫ్రీ బస్సు తరఫ ఏ దానికి దిక్కు లేదు. మొన్న డిసెంబర్లో ఈ 4 గ్యారెంటీలు రైతు బీమా, రైతు భరోసా, ఆ కూలీలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి 3,500 అని చెప్పి మళ్ళీ జాగున్నోళ్ళ కానీ ఇగో సంక్రాంతి కంటివి 26 జనవరి కంటివి రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, గంటి మోగుతాయని చెప్తివి. ఇవన్నీ